నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి కడై కమల్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మొదట ఒకసారి చూద్దాము. ఈ ఫ్లవర్కి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్కి కడై కమల్ స్టిచ్ని యూజ్ చేశాను. మధ్యలో ఫ్రెంచ్ నాట్, దీని చుట్టూతా బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఆకులకి ఫిష్ బోన్ స్టిచ్, స్టెమ్కి విప్పుడు స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ డిజైన్లో మనం ఈ ఫ్లవర్లోని ఈ భాగానికి కడై కమల్ వర్క్ ఎలానో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇలా నేను 2 లైన్లు వేసి పెట్టుకున్నాను. ఈ మధ్యలోనే మనకి ఈ ఫ్లవర్కి సంబంధించి ఈ వర్క్ రావాలి. చూడండి, ఇలా మనం ఇటు ఒక లైన్ ఇటు ఒక లైన్ మధ్యలో ఇక్కడ గ్యాప్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ వర్క్ ఎలానో చూద్దాము. మొదట ఇక్కడ ఎండ్ లైన్ చూడండి, దీనికి ఈక్వల్గా పెట్టుకున్నాము. ఈ ఫ్లవర్లో ఈ భాగానికి నేను చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొని వస్తున్నాను. ఇక్కడ వరకు మొదట తీసుకున్నాం కదా, ఇలా మనం మొదట లైన్స్ని వేసుకోవాలి. మళ్ళీ దీనికి దగ్గర నుంచే ఇప్పుడు దీనికన్నా కొద్దిగా పైకి మనం చూడండి, దీనికన్నా కొద్దిగా పైకి తీసుకొని సూదిని మరలా ఇక్కడ కిందికి తీసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు దీనికన్నా ఇంకొద్దిగా పైకి, ఇక్కడ నుంచి మళ్ళా కిందికి, ఇక్కడికి. ఇప్పుడు దీనికన్నా పైకి చూడండి, పైకి మరలా సూదిని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఈక్వల్గా మరి ఒకసారి తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి. ఇప్పుడు కిందికి, ఇప్పుడు దీనికి ఈక్వల్గా ఈ పక్కన కిందికి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు దీనికి ఈక్వల్గా ఇక్కడ చూడండి. ఇప్పుడు దీనికి ఈక్వల్గా మనం ఇక్కడ తీసుకోవాలి. సరే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇది నేను సరి సంఖ్యలో ఉన్నటువంటి కడై కమల్ వర్క్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, మొత్తం 8 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ఇవి సరి సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ మనం నాట్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కదా స్టార్ట్ చేసింది. సూదిని ఇక్కడ నుంచి తీసుకొని చూడండి, దీనికి బయట పక్క నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు మొదట దీన్ని కిందికి పెట్టి ఇది పైకి చూడండి, ఇది కిందికి, రెండవది పైకి, మళ్ళీ మూడవది కిందికి, నాలుగవది పైకి, ఐదవది కిందికి, ఆరవది పైకి, ఏడవది కిందికి, ఎనిమిదవది పైకి. ఇలా మనం దీనిపై నుంచి మనం సూదిని తీసుకొని రావాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు మొదట మనం సరి సంఖ్యకు వేసాం కదా, ఇప్పుడు ఆడ్ నెంబర్స్కి బేసి సంఖ్యలకి వేద్దాము. ఇటుపక్క నుంచి మొదట దీన్ని వదిలేసి ఇక్కడ రెండవ దానికి, మళ్ళీ నెక్స్ట్ మూడో దాన్ని వదిలేసి నాలుగవ దానికి,
5వ దాన్ని వదిలేసి 6, 7వ దాన్ని వదిలేసి 8వ దానికి, మళ్ళీ ఈ పక్క నుంచి చూడండి ఇలాగా ప్రతిదానికి ఆల్టర్నేటివ్గా మనం దీన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి మళ్ళీ ఇక్కడ దీన్ని వదిలేసి దీన్ని పైకి తీసుకుంటున్నాము, 3వది వదిలేసి 4వది, 5 వదిలేసి 6, 7 వదిలేసి 8 ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 2 వదిలేసి 3, తర్వాత 4 వదిలేసి 5, 6 వదిలేసి 7, చూడండి ఇప్పుడు దీని దగ్గర 2, 4, 6, 8 ఇటు 2, 4, 6, 8 ఇటు పక్క నుంచి ఇలాగా. ఇప్పుడు ఈ డిజైన్ మనం ఇక్కడ వరకు కూడా కంప్లీట్ చేద్దాము. ఒక గుర్తు పెట్టుకోండి, ఒకదాన్ని వదిలేసి ఒకటి మనం సూదిని తీసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం దీన్ని వేసుకుంటూ వస్తున్నాము. చూడండి ఇక్కడ వేసేటప్పుడు మొదట దీన్ని వదిలేస్తున్నాము, రెండవ దాన్ని ఇలా ఆల్టర్గా మనం దీన్ని తీసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇటుపక్క వదిలేసి రెండవ దాన్ని
దీనికి ఇలా సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే షేడెడ్ కలర్ అయినా దారం బాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన దాన్ని వదిలేసి నెక్స్ట్ దాని నుంచి మరలా మనం ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ రావాలి. ఇలా వేసినట్టు ఈ దారాలు ఒక్కొక్కటి అయిపోయినప్పుడు మనం నెక్స్ట్ దాని నుంచి ఈ డిజైన్ని స్టార్ట్ చేస్తూ రావాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీని నుంచి మనం తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా. చూడండి, ఇంకొకదాన్ని వదిలేస్తూ మనం తీసుకుంటూ వస్తున్నాము. ఇలా ఇప్పుడు ఇంకా ఈ రెండింటికే మనం వేస్తూ రావాలి. చూడండి, ఒకసారి ఈ పక్కకి, ఒకసారి ఈ పక్కకి. చూస్తున్నారు కదా, ఒకసారి కుడి పక్కకు తీసుకుంటే మరలా ఒకసారి మనం ఎడమ పక్కకి తీసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి దింపుకోవాలి. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం అందమైనటువంటి కడాయి కమల్ వర్క్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మరలా ఒకసారి చూద్దాము. మధ్యలో ఫ్రెంచ్ నాట్, కడాయి కమల్, చుట్టూ బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. ఫిష్ బోన్ స్టిచ్, స్టెమ్కి విప్పుడు స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.